మంగళం నిత్య శుభమంగళం. వెల్కమ్ టు శ్రీలత హెల్తీ కిచెన్. ఫ్రెండ్స్, మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అదేనండి, పులిహోర చేస్తున్నాను. పులిహోర ఎందుకు చేస్తున్నానంటే, మా వారు వచ్చి ఇక్కడికి కార్తీక మాసం కదా, గుడికి వెళ్తామన్నారు. వాళ్ళ ఫ్రెండ్స్తో అనమాట, ఒక నలుగురు ఫ్రెండ్స్తో గుడికి వెళ్తామన్నారు. అందుకని పులిహోర చేయమన్నారు అనమాట. ముందు బిర్యానీ అనుకున్నాము, మళ్ళీ వద్దనుకుని మళ్ళీ వెజ్ కదా పులిహోర చేసేసి అన్నారనమాట. పులిహోర చేయడానికి నేను అన్నీ రెడీ చేసుకుంటున్నాను. చూడండి, నిమ్మకాయ పులిహోర అయితే చేశాను. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది ఎలా చేశానో చూద్దారండి. ముందుగా బాణలు పెట్టుకుని నేను ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ అనమాట, ఆవ నూనె వేసాను అనమాట. ఆవ నూనె అయితే చాలా బాగుంటుంది పులిహోరకి. ప్లస్ ఈ ఆవ నూనె ఏంటంటే మనకి కొలెస్ట్రాల్ పెరగకుండా కూడా చూస్తుంది. ఇది చూడండి. తర్వాత వేరుశనగ గుడ్లు వేసి వేయించుకుని శనగపప్పు కూడా వేసాను. శనగపప్పు స్కిప్ అయిపోయిందని చూపిస్తున్నాను అనమాట. మినపప్పు కూడా యాడ్ చేసుకున్నాను. నేను వచ్చి కేజీకి కొంచెం తక్కువ పావు కేజీ చేశాను అనమాట. 3 గ్లాసులు రైస్ని చేయడానికి ముందు తాలింపు పెట్టేసుకుని పక్కన పెట్టుకుంటాను. తర్వాత రైస్ వండుదామనేసి ముందు అల్లం ముక్కలు కూడా వేసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని అల్లం ముక్కలు వేసుకుంటే తినేటప్పుడు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. పులిహోర అనేది చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ అనే చెప్పాలి. ఎందుకంటే డైరెక్ట్గా అన్నాన్ని తినకుండా ఇలా పులిహోర చేసుకోవడం వల్ల పసుపు యాడ్ చేస్తాం కాబట్టి యాంటీ ఆక్సిడెంట్లు అనేవి చాలా ఎక్కువగా వెళ్తాయి. కార్బోహైడ్రేట్స్ అనేవి కొంచెం లెస్ అవుతాయి అనమాట. చెప్పాలంటే ఆ పులిహోర అంటే అన్నాన్ని శుద్ధి చేసుకోవడమే టోటల్గా చెప్పాలంటే. ఇందులో వేరుశనగ గుడ్లు, శనగపప్పు, మినపప్పు అని హై ప్రోటీన్ని యాడ్ చేసుకున్నట్టే లెక్క. మన ఇంచుమించు భారతదేశంలో పులిహోర అనేది ప్రతి చోట చేస్తూనే ఉంటారు. కొంచెం డిఫరెంట్లా చేస్తారు, కానీ కాన్సెప్ట్ అనేది ఏంటంటే మనం అన్నాన్ని శుద్ధి చేసుకోవడం. ఎక్కువ దక్షిణ భారతదేశంలో బాగా పులిహోరకి మంచి ప్రాముఖ్యత ఉన్నదనమాట. ఏదన్నా చిన్న ఫంక్షన్ అయిందంటే పులిహోర చేసుకోవడం, అదే దైవికంగా. అలాగే ఇంట్లో వారాలప్పుడు కూడా కొంత పులిహోర చేసేసుకుంటారు. చాలా ఈజీగా చేసుకునేది ఇది అనమాట. నెక్స్ట్ నేను కరివేపాకు వేసాను. కరివేపాకు కూడా మనకి ఇది కదా, మీకు అందరికీ తెలుసు, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ప్లస్ కంటికి చాలా మంచిది కరివేపాకు అనేది. ఫ్లేవర్ కూడా కరివేపాకు వేయకుండా ఏ కూర వండవు. అసలు పులిహోర కరివేపాకు లేనిది అసలు చేయరు. చేసినా అది టేస్ట్ అనిపించదు అనమాట. ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుంది. దీన్ని కూడా బాగా వేయించేసాను అనమాట. నేనైతే ఈవేళ మార్నింగ్ 3 గంటలకు లేచాను ఈ పులిహోర చేయడం కోసం. మరి మార్నింగ్ వెళ్తారనమాట, 6కి వెళ్తారు. నాకు ఇలాగ 3 గంటలు లేసే అలవాటు ఉంది. మార్నింగ్ చేశాను అనమాట పులిహోర తాలింపు. చూడండి, బాగా వేయించేసుకున్నాను. ఈవేళ ఏంటంటే నేను ఒక చిన్న టాపిక్ చెప్పాలనుకుంటున్నాను. ప్రతి మనిషిలోని ఒక మంచి చెడు ఉంటుందని అందరికీ తెలుసు. మనకి పచ్చిమిరపకాయలు కూడా వేసాను. పచ్చిమిరపకాయలు ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. ప్రతి మనిషిలోని చూడండి, పులిహోరలో చూడండి కారం అన్నీ పడుతున్నాయి. అలాగే ప్రతి మనిషిలో కూడా అన్ని రకాల గుణాలు ఉంటాయి అన్నమాట. ఒక వైట్ క్లాత్ మీద చిన్న మచ్చ పెట్టామనుకోండి, అందుని ఇది ఏంటంటే మచ్చే చూస్తారు తప్ప వైట్ చూడరు. అలాగే ప్రతి మనిషికి లోని ఒక మంచి చెడు కొన్ని గుణాలు ఇవి ఉంటారు. కానీ ఒక చెడ్డనే మనం గుర్తించగలుగుతాం, ఏంటో తెలియదు. అదే మానవులు దూరం అయ్యి ఒకరికొకరు దూరం అయిపోవడం కారణం కూడా ఇదే అనమాట. పసుపును కూడా యాడ్ చేశాను. ఇక చూడండి, పసుపు అనేది యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా కలిగి ఉంటుంది. కాస్తంత ఈ పులిహోర వల్ల మనకి పసుపు అనేది ఎక్కువగా వెళ్తుంది. చెప్పాలని ఇండైరెక్ట్గా అన్నాన్ని శుద్ధి చేసుకుంటున్నట్టు లెక్క అనమాట. పసుపు అనేది మన నిత్య జీవితంలో చాలా ఎక్కువగా వాడుతూ ఉండాలి, చాలా ఎక్కువగా. అది మనల్ని చాలా ప్రొటెక్ట్ చేస్తుంది. కొంచెం సాల్ట్ కూడా వేసేసాను. అది మంచి చెడుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒక మనిషి ఎన్నో త్యాగాలు చేసి ఒక చిన్న తప్పు చేశాడు అనుకోండి, ఇవన్నీ మంచిలన్నీ మర్చిపోయి ఒక్క చిన్న తప్పుని పట్టుకుని అదే తప్పు, అదే ఇలా అన్నావు, అలా అన్నావు, ఇలా అన్నాడు, నన్ను ఇలా అన్నాడు అంటారే తప్ప కనీసం అయ్యో ముందు ఇంత మంచి చేశాడు కదా,
ఏదో చిన్న ఎందుకో కోపం వచ్చి ఒక చిన్న మాట అన్నారు కదా అని మాత్రం సరిపెట్టుకోలేము ఏంటో తెలుసు. ఆ చిన్న తప్పుతోనే మనుషుల్ని మనం అవాయిడ్ చేసేస్తూ ఉంటాము. అసలు మంచి అనేది మర్చిపోతాం అనమాట. కానీ ఒక్క క్షణం ఆలోచించి వాళ్ళు చేసిన మంచిని గుర్తు చేసుకున్నామంటే మాత్రం మన బంధాలు అనేవి నిలబడతాయి. చాలా ఫ్యామిలీస్లో ఇదే జరుగుతుంది. ఇన్నాళ్ళు చేసిన మంచి అంతా చిన్న కోపం వచ్చి ఏదో టెన్షన్స్లో చిన్న మాట అన్నామో లేదో అంతే పట్టేసుకుని లాగేసి దాన్ని పెద్ద చేసేసి మొత్తం అవాయిడ్ చేసేసి ఒక రాక్షసుల్లా చిత్రీకరించేస్తారు ఆ మనిషిని. అసలు ఆ ముందు చేసిన మంచి అనేది అసలు మర్చిపోతారనమాట. ఏంటో ఈ మానవులు అర్థం కాదు. ఏదో కొంచెం కొంచెం ఏదో టెన్షన్స్ వల్ల లేకపోతే ప్రాబ్లం వల్ల చిన్న ఇసుక్కుంటాం అనమాట. అంతే పట్టేసుకుంటారు ఇంకా. కదా అలా కాదు, అది కరెక్ట్ కాదని నా ఉద్దేశం. ఎందుకంటే మంచి చెడులని బ్యాలెన్స్ వేసుకోవాలి. మనుషులు ఇప్పుడు ఒకలాగే ఉండరు. ఒకవేళ ఏదైనా మాట అన్నా అయ్యో ఎందుకన్నాను ఇది అనేది వాళ్ళు బాధపడే రోజు వస్తుంది. ఇంకా నేనైతే రైస్ పెట్టుకుని ఉడకపెట్టుకుని పొంచుకుంటున్నాను అనమాట. నేను ఇదిగో ముందు మరగబెట్టి అందులో కొంచెం పసుపు కదంతా సాల్ట్ కూడా వేసుకుని మరగబెట్టుకుంటాను, మరగబెట్టేసుకుంటాను అనమాట. ఎసరు బాగా మరిగాక అప్పుడు బియ్యం వేసుకుంటే ఏమవుతుందంటే పులిహోరకి చక్కగా ఉంటుంది. కొందరేమో కడిగేసి పెట్టేస్తారు, అది మెత్తగా కొంచెం బాగోదు అనమాట. అలా కాకుండా ఇలా ఎసరు పెట్టుకోండి. పులిహోర అనేది అస్తమానం చేసుకోం కాబట్టి ఇలా ఎసరు పెట్టుకుని బియ్యం వేసుకుని ముంచుకుంటే చాలా బాగుంటుంది. ఇలా మరిగాక మాత్రమే బియ్యం వేసుకోవాలన్నమాట. ఏదైనా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది, ఆ ప్రాసెస్లో చేసుకుంటేనే పూర్వకాలం మన పెద్దలు ఇలాగే చేసేవారు. మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఎక్కువ ఇలాగే వండుతూ ఉండేవారు అనమాట. ఇది అన్నం. నేనైతే ఇప్పుడు బియ్యం వేస్తాను, దాన్ని కాస్త ఉడకనివ్వాలన్నమాట. అదే మనం చెప్పుకుంటున్నాం కదా మంచి చెడుల గురించి. ఒకసారి ఆలోచిస్తే అందరికీ బెనిఫిట్ ఉంటుంది అనమాట. ఒక మనిషిని ఒక చిన్న తప్పుతో అవాయిడ్ చేసేయటం అనేది కరెక్ట్ కాదు. అది వాళ్ళు ముందు వాళ్ళు చేసిన మంచిలు ఉంటాయి కదా. ఒకసారి ఏదో తెలుసు ఒక చిన్న మాట అన్నాము, ఆ తర్వాత మనం మంచిగా ఉండి వాళ్ళకి మంచి చేస్తున్నా సరే ఏదైనా సమయం వచ్చేసరికి ఆ చెడ్డనే గుర్తు చేసుకుంటారు తప్ప ఈ మంచి అనేది అస్సలు లెక్కల్లోకి తీసేస్తారనమాట. అది ఎంతారు కొందరు, అందరూ అలా ఉండరు. కొందరు అయ్యో లేదులే ఏదో అన్నారు అప్పుడు మనకి ఇలా చేశారు కదా, ఇప్పుడు ఇలా చేశారు కదా అని ఒక్క క్షణం ఆలోచించుకుంటే ఇప్పుడు ఇన్ని గొడవలు ఉండవు, ఇంతమంది విడిపోవడాలు కూడా ఉండవు అనమాట. ఆవేశంలో రకరకాల డెసిషన్స్ తీసుకుని లైఫ్ని స్మాచ్ చేసేసుకుంటున్నారు చాలామంది కూడా. అదే ఇప్పుడు బాంధవ్యాలు అనుకో కొన్ని రోజులు దూరంగా ఉండి మళ్ళీ కలుసుకుంటారు. కానీ భార్యాభర్తల విషయంలో కూడా ఇది చాలామందికి జరుగుతుందనమాట. చాలా స్పీడ్గా నిర్ణయాలు తీసేసుకుంటారు. మనుషులు ఎప్పుడూ ఒకలా ఉండరు. మార్పు అనేది సహజం. మార్పు వస్తుంది, కాస్తంత ఓపిక పట్టుకోవాలి. అంతేగాని ఆ బంధాన్ని అక్కడితో కట్ చేసేసుకుంటే మాత్రం చాలా కష్టం అనమాట. ఇదిగో చూసారా, నేను అన్నం అయితే వార్చేసుకున్నాను, కొంచెం వార్చుకుని మళ్ళీ ఒకసారి దమ్ వేసుకున్నాను అండి పొయ్యి మీద. ఇప్పుడు ఇంకా పులిహోర పోపు చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను కదా, దాన్ని తీసుకున్నాను అనమాట. తీసుకుని ఇందులో మనం రైస్ వేసుకుని కాదు సారీ ఫస్ట్ ఏంటంటే నేను కొంచెం నువ్వుల పొడిని యాడ్ చేసుకున్నాను అనమాట. పులిహోరలో నువ్వుల పొడి వేసి చూడండి, చాలా కమ్మగా తినేటప్పుడు కమ్మగా అనిపిస్తుంది అనమాట. అలాగే కొంచెం నేనైతే ఆవాల్ని అవిసె గింజలు 2 కలిపి వేయించుకుని ఒక పొడి చేసుకుని ఉంచుకుంటాను అనమాట. నేను ఆ పొడిని కూడా కొంచెం యాడ్ చేశాను అనమాట, కొద్దిగా యాడ్ చేసుకుంటే. ఎందుకంటే ఆల్రెడీ మనం ఆవ నూనె వాడాం కాబట్టి పెద్దగా అవసరం లేదు. అదే ఆవ నూనె వేసుకోకపోతే కాస్తంత ఒక 2 స్పూన్లు వేసుకుంటే పక్క కొంచెం అవిసె గింజలు వేసుకున్నట్టు ఉంటుంది. ప్లస్ ఆవ పొడి వేసుకుంటే వాళ్ళు కూడా కొంచెం కమ్మదనం వస్తుంది. ఆవాలు ఏంటంటే కొంచెం అంతా కొలెస్ట్రాల్ని, బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుంది అనమాట. ఇక నువ్వుల గురించి మీ అందరికీ తెలుసు కదా, అందులో ఫుల్ కాల్షియం అనేది ఎక్కువ ఉంటుంది. కాస్తంత ఎక్కువ వేసుకోవచ్చు. మళ్ళీ వాళ్ళు కొత్త వాళ్ళు కదా, ఏమన్నా మళ్ళీ నేనైతే ఇంట్లో అయితే ఇంకా ఎక్కువ వేసేస్తాను. మళ్ళీ వాళ్ళు టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది అంటారనేసి నేను కొంచెం తక్కువే వేసాను అనమాట. ఇదైతే మనకి ఫుల్ తాలింపు అయితే రెడీ అయిపోయింది. ఈ లోపల నేను రైస్ని కూడా దమ్ చేసుకున్నాను కదా, దమ్ చేసుకున్న దాన్ని కూడా మనం ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకుని కలిపేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ అనమాట. పులిహోర అనేది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, కానీ చాలా కమ్మగా అనిపిస్తుంది కదా పులిహోర.
ఫస్ట్ పులిహోర ఈ బిర్యానీలకు అలవాటు పడిపోయి ఈ మధ్యకాలంలో అందరూ పులిహోర మానేసాం. కానీ ఇలా చేసుకుంటే పులిహోర చాలా టేస్ట్‌గా ఉంటుంది. సరే ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను మీకు. నేను ఇంగువ కూడా యాడ్ చేశాను. అది స్కిప్ అయిపోయింది. ఇంగువ వేసుకుంటే కూడా ఇంకా చాలా చాలా బాగుంటుంది పులిహోర. ఇంగువ కూడా ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేస్తుందనమాట. అది స్కిప్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరైతే ఇంగువ యాడ్ చేసుకోండి. ఇంక ఇలా కలుపుకోవాలన్నమాట. ఎన్ని రకాలు కలిస్తే పులిహోర ఎంత కమ్మగా ఉంది. అలాగే జీవితంలో కూడా కష్టం, సుఖం, నష్టం ఎన్నో ఉంటాయన్నమాట. అవన్నిటిని కూడా దాటుకుంటూ చక్కగా ఒక కమ్మని జీవితాన్ని మనం అనుభవించగలగాలి. ప్రతి చిన్నదానికి ఇంకా దూరం బంధాలను దూరం చేసేసుకోకూడదనమాట. ఎంతలాగా అన్నా సరే వాళ్ళని ఎంత కలుస్తుందన్నా సరే కలవనివ్వరు చాలామందిని. మంచిగా మారినా కూడా వాళ్ళని ఆ చెడ్డ గుణాన్ని పట్టుకుని ఇంకా వాళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోతూ ఉంటారనమాట. ఇంకేదో చిన్న పొరపాటు జరిగింది ఇంకా అది ఫిక్స్ అయిపోయి వాళ్ళని ఇంకా కలవనివ్వరు. మనం ఎంతలా ఇదవుతున్నా సరే వాళ్ళని కలవనివ్వరు అనమాట. అనేది కరెక్ట్ కాదు. ప్రతి మనిషిలోని ఒక తప్పు జరిగినప్పుడు వాళ్ళ ప్రత్యేకత అనేది కలుగుతుంది. ఇది కరెక్ట్ కాదు, ఇలా చేయకూడదు అనేసి వాళ్ళు కలిగి వాళ్ళు ఏదో మారి మళ్ళీ బంధాలని కలుపుకోవాలని ప్రయత్నించినా కూడా చాలామంది ఆ చెడ్డని పట్టుకుని ఇంక ఫిక్స్ అయిపోయి వాళ్ళని చాలా హింసించేస్తారనమాట. అలా కాకుండా ప్రతి ఒక్కళ్ళు మనసు పెట్టి ఆలోచిస్తే జీవితం అనేది పూల పాన్పులో ఉంటుంది. అలాగే ఈ విడాకులు ఇవన్నీ కూడా ఇలా జరగకుండా ఉంటాయి. మనం క్షణం ఆలోచించుకుంటే మనుషులు ఆ కోపంలో రకరకాల డెసిషన్స్ తీసుకుంటారు. కానీ కొన్ని రోజుల గ్యాప్ తీసుకుని వెంటనే డెసిషన్ తీసేసుకోకుండా కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మంచి గ్యాప్ ఏంటంటే కాలం ఏం చేస్తుందంటే మంచిని గుర్తు చేస్తూ ఉంటుంది అనమాట. ఆవేశం ఏం చేస్తుందంటే చెడ్డని మాత్రమే గుర్తు చేస్తుంది. చెడ్డే ఉంది ఇంకా వాళ్ళని మనకొద్దు అనిపిస్తుంది అనమాట. కానీ కొన్ని రోజులు గ్యాప్ తీసుకుంటే కాలం ఏం చేస్తుందంటే మంచిని కూడా మనకి గుర్తు చేస్తుంటుంది. అప్పుడు ఇలా చేశారు కదా ఒక స్వీట్ మెమరీస్ అనేవి వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటాయి అనమాట. గుర్తుకొచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఆ బంధాలనేవి మళ్ళీ కలుపుకుని నిలబడతాయి అన్నమాట. ఆవేశంలో ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ ఒక డెసిషన్ తీసుకోకూడదు. ఇదిగో చూడండి నేనైతే నిమ్మకాయ రసం కొంచెం చల్లారిపోయింది కదా ఇది, అప్పుడు నిమ్మకాయ రసం కలుపుకోవాలన్నమాట. నిమ్మకాయలు బాగా పిండుకుని రసం తీసుకుని కాస్త వడబోసుకొని బాగా కలుపుకోవాలి నిమ్మకాయ పులిహోరకి. అప్పుడప్పుడు నిమ్మకాయ పులిహోర చింతపండు పులిహోరే కాకుండా అప్పుడప్పుడు నిమ్మకాయ పులిహోర కూడా చూసుకుంటాం వాళ్ళు ఏంటంటే మనకి సి విటమిన్ అనేది బాగా వెళుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.